17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు ఎక్కడైనా సాధ్యమా? కానీ ఇది నేపాల్లో సాధ్యమే. రాజరికం నుంచి ప్రజాస్వామ్యం వైపు కొట్లాడి అడుగులు వేసి అవినీతి పెరిగిందని చెప్పి మళ్ళీ రాజరికమే కావాలని ఉద్యమాలు చేస్తూ ఇప్పుడు సోషల్ మీడియా బ్యాన్ పై కదం తొక్కి పార్లమెంటుకు నిప్పు పెట్టి ప్రధానిని గద్దె దిగేలా చేసి నేపాల్ ఏం సాధించింది? ఎటు వెళ్తుంది? పక్కనున్న భూటాన్ ప్రశాంతంగా ఉంటే నేపాల్ మాత్రం నిత్య కల్లోలంగా ఎందుకు తయారైంది? హంగ్ పార్లమెంట్, సంకీర్ణ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు, రెండు 2008 నుంచి 2025 దాకా ఏకంగా 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారాయంటే అక్కడ అన్స్టెబిలిటీ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ కీచులాటలు, అవినీతి పనులు, అధికార దుర్వినియోగం, ఆర్థిక అక్రమాలు, విదేశీ నిధుల మళ్లింపు ఇవి కామన్. వీటికి తోడు విపరీతమైన రేట్లు, నిరుద్యోగం, విద్య, ఆరోగ్య రంగాల్లో ప్రభుత్వ వైఫల్యం ఇవన్నీ నేపాలీల్లో అసంతృప్తి పెంచాయి. ఆర్థిక అసమానతలు, పేదరికం తీవ్రం కావటంతో ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయారు. ఫైనల్ గా ఇవన్నీ నేపాల్ కొంపముంచాయి. పక్కనున్న భూటాన్ ప్రశాంతంగా ఉంటే నేపాల్ మాత్రం అల్లకల్లోలంగా ఉంటోంది. హిమాలయాలు ఉన్నా, టూరిజం అడ్వాంటేజ్ గా ఉన్న చిన్న దేశమైనా తలరాత మార్చుకోలేకపోతున్నారు. అవన్నీ 1 by 1 చూద్దాం. హిమాలయ రాజ్యం ప్రాచీన ఆలయాలకు నెలవు, పోరాట యోధులున్న దేశం, ఆకాశాన్ని తాకుతున్నాయా అన్నట్లుగా ఉండే శిఖరాలు, రఫ్గా 3 కోట్లుండే జనాభా. సో పకడ్బందీగా డెవలప్ చేసుకోవచ్చు. కానీ అలా జరగటం లేదు. అదే సమస్య. ఇది ప్రజల్లో ఉంది, పాలకుల్లో ఉంది. కారణం, రాజరికం నుంచి ప్రజాస్వామ్యం వస్తే అవినీతి తగ్గుతుంది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో పనులు చేయించుకోవచ్చు అని పోరాటాలు చేశారు. సీన్ కట్ చేస్తే అవినీతి విపరీతంగా పెరిగిపోవటంతో ఒక దశలో రాజరికమే బెటర్ అన్నట్లుగా పోరాటాలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే పతనమైన పరిస్థితి. జనరేషన్ జెడ్ నిరసనలు తీవ్రమై దాడులకు దారితీసి హింసాత్మకంగా మారి ప్రధానమంత్రి, అధ్యక్షుడు, కేంద్ర మంత్రుల రాజీనామాలకు దారితీయటం ఒక సీక్వెన్స్ గా జరిగింది. సోషల్ మీడియా బ్యాన్ పై నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో నిరసనలు ఒక్కసారిగా ఉప్పొంగాయి. బ్యాన్ ఎత్తివేసినా సరే ఎవరూ తగ్గలేదు. పార్లమెంటునే తగలబెట్టేశారు. ఈ స్థాయి అవినీతి జరుగుతుంటే ప్రజాస్వామ్యం, పార్లమెంటు ఉంటే ఎంత, పోతే ఎంత అనుకున్నారు. ప్రధాని, మాజీ ప్రధానుల ఇండ్లకు నిప్పు పెట్టారు. కర్ఫ్యూ పెట్టినా సరే వాటిని ధిక్కరించి కేంద్ర మంత్రులను బట్టలిప్పి మరి కొట్టారు జనం. కొన్ని నెలల క్రితం నెక్స్ట్ జనరేషన్ నేపాల్ అనే ఫేస్బుక్ పేజ్ తో సహా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో నేపాల్లో నెలకొన్న దారుణమైన రాజకీయ పరిస్థితుల గురించి, అవినీతి గురించి పోస్టు చేయటం మొదలుపెట్టాయి. ఎక్కువ మంది 1996 నుంచి 2012 మధ్య జన్మించిన వారే నిరసనల్లో పాల్గొంటున్నారు. వీళ్లను జనరేషన్ జెడ్ గా పిలుస్తున్నారు. 2008 నుంచి నేపాల్ ప్రజాస్వామ్య దేశంగా మారినప్పటి నుంచి కథ మారింది. ఏదో జరుగుతుందనుకుంటే అవినీతి పెరిగింది. వీటికి తోడు నేపాల్ యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతుంటే రాజకీయ నేతల పిల్లలు మాత్రం లగ్జరీ లైఫ్ అనుభవించటంతో మరింత కడుపు మంటతో రగిలిపోయారు. అవినీతి సొమ్ముతో ఖరీదైన కార్లు, అధికార దర్పాలు ప్రదర్శించడం వారికి నచ్చలేదు. అందుకే సోషల్ మీడియాలో నెపో బేబీస్, నెపో కిడ్స్ పేరుతో హ్యాష్ ట్యాగ్లు ట్రెండింగ్ అయ్యాయి. నిరసనకారులు ఒక్క సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేయాలని కోరలేదు. అవినీతి అంతం, సామాజిక అసమానతలు తొలగిపోవటం, నిరుద్యోగ సమస్యను తీర్చడం వంటివి ముందు పెట్టారు. అల్లర్ల టైంలో 5 మాజీ ప్రధానుల నివాసాలను తగులబెట్టారు. ఇందులో కేపీ ఓలీ, ప్రచండ మాధవ్ కుమార్ నేపాల్, జాలానాథ్ ఖనాల్, షేర్ బహదూర్ దేవుబా ఇండ్లున్నాయి. వారిలో కొందరిని సైన్యం రక్షించేలోపే తీవ్రంగా కొట్టారు కూడా. ఇందులో మాజీ ప్రధాని ఖనాల్ భార్య రాజ్యలక్ష్మి చిత్రకారైతే కాట్మండ్లోని వారి ఇంటిని
తగలబెట్టినప్పుడు తీవ్రంగా కాలిన గాయాలతో చనిపోయారు. నేపాల్ విదేశాంగ మంత్రి దేవూబా మరియు భార్య అర్జు దేవూబా పైన దాడి జరిగింది. ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్ పౌడెల్, ఎంపీ ఏక్నాథ్ ధకల్ ఈ ఇద్దరు కేపీ ఓలీకి సన్నిహితులు. ఈ ఇద్దరినైతే నిరసనకారులు బట్టలు విప్పి రోడ్లన్నీ తిప్పారు. అంతేకాదు లలిత్పూర్లోని నక్కు సెంట్రల్ జైలును కూడా నిరసనకారులు తగులబెట్టారు. అక్కడ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అధినేత కేపీ ఓలీ విమర్శకుడు రబీ లామిచానే అరెస్ట్ అయ్యుండగా ఆయన్ను బయటకు విడుదల చేశారు. నేపాల్ చాలా నష్టపోయింది, చాలా వెనక్కుపోయింది కూడా. ఇప్పుడైతే ఇంకా తేరుకుని నష్టం. ఎటు వెళ్తుందో తెలియదు. 3 కోట్ల మందిని మేనేజ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇదంతా నేపాల్ పాలకుల పాపాలే. ప్రజల రాచరికం వద్దు, ప్రజాస్వామ్యం ముద్దు అని పోరాటం చేసి సాధించుకుంటే దాన్ని కూడా మొత్తం చెడగొట్టేశారు. అవినీతి, బంధుప్రీతితో నేపాల్ బతుకు బస్టాండ్ అయింది. ఇప్పుడు మళ్లీ ప్రజాస్వామ్యం వద్దు, రాచరికం కావాలని నినాదిస్తున్న పరిస్థితి. మరోవైపు నేపాల్ను ఎక్స్పెరిమెంటల్ గ్రౌండ్గా అమెరికా, చైనా చూస్తున్నాయి. మరి నేపాల్ భవిష్యత్ ఏంటి? ఇప్పుడు నేపాల్కు పాలకులంటూ ఎవరూ లేరు. అంతా ఆర్మీ చేతుల్లోనే ఉంది. ఇక దశ దాటితే ఆర్మీ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు రాజకీయ నేతలతో నెగోషియేషన్ చేసి నిరసనకారులను శాంతింపజేసి కథ ముందుకు తీసుకెళ్లడం ఆర్మీ బాధ్యతగా కనిపిస్తోంది. అదే సమయంలో అధికారాన్ని ఆర్మీ టేక్ ఓవర్ చేసుకునే పరిస్థితి లేదు. నేపాల్లో విపక్ష నేతలు బాలిన్ షా, ఆర్ఎస్పీ నాయకుడు లామిచాని జెన్జెడ్ నిరసనకారులకు మద్దతు ప్రకటించారు. రాచరిక అనుకూల శాస్త్రీయ ప్రజాతంత్ర పార్టీ అయితే ప్రభుత్వాన్ని, పార్లమెంట్ను రద్దు చేయాలంటుంది. అటు నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర షా కూడా తాజా పరిస్థితులపై అలర్ట్గా ఉన్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు. అన్ని వర్గాలు కలిసి కూర్చొని సంక్షోభానికి ఎండ్ కార్డ్ వేయాలన్నారు. అంటే నేపాల్ రిపబ్లిక్ గా మారకముందున్న రాచరిక వ్యవస్థ వస్తే తాను రెడీ అని చెప్పడానికి గేమ్ ప్లాన్ తో ఉన్నట్లుగా కనిపిస్తోంది. నేపాల్లో హింసాత్మక పరిస్థితులపై భారత్ కూడా అలర్ట్ గా ఉంటుంది. అక్కడ చిక్కుకున్న మన వాళ్లను వెనుక రప్పిస్తున్నారు. భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ మీటింగ్లో నేపాల్లో జరిగిన పరిణామాలపై చర్చించారు. నేపాల్లో హింస హృదయ విదారకంగా ఉందని, నేపాల్ స్థిరత్వం, శాంతి, శ్రేయస్సు తమకు అత్యంత ముఖ్యమైనవని ప్రధాని అన్నారు. నేపాల్కు నిజమైన మిత్రదేశంగా మనమే ఉన్నా ఆ దేశం అటు చైనాకు దగ్గరగా ఉంది. మొన్నటికి మొన్న ఎస్సీఓ సమ్మిట్ లో చైనా అధ్యక్షుడితో కేపీ ఓలీ ఫోటో కూడా దిగారు. అంతలోనే గద్దె దిగిపోవాల్సి వచ్చింది. నేపాల్ రాజకీయ ప్రయాణం అంతా డ్రామాటిక్ గానే సాగుతూ వస్తోంది. 1769 నుంచి 2008 వరకు దాదాపు 240 ఏళ్ల పాటు షా సహా ఇతర రాజవంశీయులు నేపాల్ పాలించారు. అయితే రాజు ఉన్నా పర్వాలేదు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కూడా కావాలని 1990లోనే అక్కడ ఉద్యమం నడిచింది. దీంతో మన అధికారాలు ఏమీ పోవట్లేదు కదా అని నాటి రాజు బీరేంద్ర ఒప్పుకున్నారు. అయితే 2001లో జరిగిన అనూహ్య సంఘటన నేపాల్లో రాజరికానికి చెక్ పెట్టింది. బీరేంద్ర కుమారుడు దీపేంద్ర తన తండ్రి, తల్లితో పాటు సోదరుడు, సోదరీమణులను హతమార్చారు. ఆ తర్వాత తాను సూసైడ్ చేసుకున్నాడు. ఆ తర్వాత బీరేంద్ర సోదరుడు జ్ఞానేంద్ర షా పీఠంపై కూర్చున్నాడు. 2005లో జ్ఞానేంద్ర పార్లమెంట్ను రద్దు చేసి అధికారం చేజిక్కించుకోవడాన్ని నేపాలీలు జీర్ణించుకోలేకపోయారు. దీంతో 2006లో ప్రజాస్వామ్యాన్ని మళ్లీ తీసుకొచ్చారు. దీంతో 2008లో రాచరికం రద్దై లౌకిక గణతంత్ర రాజ్యంగా నేపాల్ అవతరించింది. అక్కడితో పరిస్థితి బాగుంటే నేపాల్ తలరాత మారిపోయి ఉండేది. కానీ దురదృష్టం నేపాల్ను వెంటాడింది. నేపాల్లో ప్రజాస్వామ్యం వచ్చినా అధికార మార్పిడి రెగ్యులర్ గా కనిపించింది. దీంతో ప్రజల్లో ప్రస్తుతమున్న పార్టీలపై అసహనం మొదలైంది. హాంగ్ పార్లమెంట్ రావడం, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం, నేపాలీలు కూడా ఒక పార్టీకి ఫుల్ గా సపోర్ట్ ఇవ్వకపోవడం, ఇవన్నీ రాజకీయ అస్థిరతకు కారణమయ్యాయి. అవినీతి పెరిగింది, ఆర్థిక కష్టాలు వెంటాడాయి. దీంతో ఈ మధ్య రాచరికాన్ని పునరుద్ధరించాలంటూ ఆందోళనలు కూడా చేశారు. ఈ నిరసనలకు రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ సారథ్యం వహించింది. నాడు కాఠ్మాండులో జరిగిన హింసాత్మక ఘటనల వెనుక మాజీ రాజు జ్ఞానేంద్ర షా హస్తముందని కేపీ శర్మ ఓలీ ఆరోపించారు. ఈ ఘటనను తీవ్రవాద చర్యగా చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం జ్ఞానేంద్ర షా ప్రజల మధ్య విభజన తీసుకొస్తున్నారన్నారు. 2008 మే 28న నేపాల్లో రాచరికం రద్దయ్యాక 17 ఏళ్లలో 14 ప్రభుత్వాలు మారాయి. రాజుల కాలంలో సుస్థిరతతో పాటు దేశం స్వయంగా సమృద్ధిగా ఉండేదని గుర్తుకు చేశారు. మతం కూడా ఆందోళనలకు మరో ముఖ్య కారణం.
హిందూ రాజ్యంగా ఉన్న నేపాల్ 2008లో లౌకిక దేశంగా అవతరించింది. ఫలితంగా తమ సాంస్కృతిక అస్థిరత్వాన్ని కోల్పోయామని ఒక వర్గం ప్రజలు ఆరోపించిన పరిస్థితి. ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినడం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, దేశాన్ని వదిలి ఉపాధి కోసం బయట దేశాలకు వెళ్లడం పెరిగింది. నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో గతంలో భేటీ అయ్యారు. ఆ ఫోటోలు నేపాల్లో వైరల్ కూడా అయ్యాయి. రాచరికం స్థిరత్వాన్ని, హిందూ గుర్తింపును తిరిగి తెస్తుందనే భావన పెరిగింది. నేపాల్ జనాభాలో 3వ వంతు 35 ఏళ్లలోపు వాళ్లే ఉన్నారు. దీంతో అక్కడ టాపిక్ ఏదైనా గరంగరంగా ఉంటుంది. ఏ వ్యతిరేక నిర్ణయం తీసుకున్నా రియాక్షన్ వెంటనే వస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాగే జరిగింది. నేపాల్లో పరిస్థితులు అస్థిరంగా మారడానికి ఓవైపు చైనా, ఇంకోవైపు అమెరికా పాత్ర కూడా ఉందన్న వాదన పెరుగుతోంది. మేం అప్పులిస్తామంటూ నేపాల్కు ఆ 2 దేశాలు ఆశ చూపుతున్నాయి. ఎందుకంటే దక్షిణాసియాలో తమ పట్టు నిలుపుకోవాలని టార్గెట్ పెట్టుకున్నాయి. అందుకే పోటీ పడి నేపాల్పై వరాల జల్లు కురిపిస్తున్నారు, ఒప్పందాలు చేసుకుంటున్నారు, సంతకాలు చేయిస్తున్నారు. ఇప్పటికే చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లో భాగంగా నేపాల్కు అప్పులిస్తున్నారు. నేపాల్ను ఎక్స్పెరిమెంటల్ గ్రాండ్ గా చేస్తున్నారు. దీంతో సమస్యలు పెరుగుతున్నాయి. బాగుపడదామన్నా బాగుపడనివ్వకుండా కథలు నడుస్తున్నాయి.